నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు సహకార సంఘం ఎన్నికల గెలుపుకు సమిష్టి బాధ్యత కృషి చేయాలంటున్న పరిశీలకులు గాదిరాజు అచ్చిరాజు పోలవరం ఏఎంసీ చైర్మన్ జట్టి గురునాథరావు జంగారెడ్డిగూడ మండలం శ్రీనివాసపురం గ్రామంలో విజయవంతమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం ఆ పార్టీలోకి భారీగా తరలివెళ్లిన పోల్నాడు బాబ్జీ టీం ఆకట్టుకున్న చైతన్య కళావేదిక నాటకాలు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ నియామకంపై హర్షం వ్యక్తం చేసిన మాజీ ఎంపీటీసీ సత్యరాజు మూకుమ్మడి దాడిలో గాయాల పాలైన సుభాష్నికి న్యాయం చేయాలంటున్న మహిళా సంఘాలు జంగారెడ్డిగూడెంలోని పాత బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పోలవరం నియోజకవర్గ సొసైటీ ఎన్నికలపై మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలవరం ఏఎంసీ చైర్మన్ జట్టి గురునాథరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పరిశీలకులు గాదిరాజు అచ్చిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పోలవరం మండలంలోని 5 సొసైటీలు, బుట్టాయిగూడెం మండలంలోని 4 సొసైటీలు, కోయిగూడెం మండలంలోని 7 సొసైటీలు, జిలుగుమల్లి మండలంలోని 3 సొసైటీలు, టి నర్సాపురం మండలంలోని 5 సొసైటీలకు చెందిన రైతులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతన తాతారావు, పోతన నరసింహారావు, వేణు, మట్టా సత్యనారాయణ, కొల్లూరి రాంబాబు తదితరులు సొసైటీ ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సొసైటీలలో పోటీ లేకుండా చూసుకుని సమస్యలు ఉంటే పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలని పోతన తాతారావు, పోతన నరసింహారావు సూచించారు. సహకార ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి సవాల్గా తీసుకోవాలని, రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో సహకార ఎన్నికలు జరుగుతున్నాయని, నాయకులకు కార్యకర్తలకు ఆత్మస్థైర్యం, నూతన ఉత్తేజం కలుగచేయాలని, ప్రతి ఒక్కరూ సొసైటీలు గెలిపే ధ్యేయంగా అంకిత భావంతో పనిచేయాలని మట్టా సత్యనారాయణ కోరారు. మన పోలవరం కాన్స్టిట్యున్సీకి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఒక నాయకత్వంలో పనిచేయడానికి అలవాటు పడినటువంటి మేమందరం కూడా ఏ ఎలక్షన్లు వచ్చినప్పుడైనా సరే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ మన నాయకులు ఇచ్చిన సూచనల మేరకు పనిచేసి పార్టీలో సుశిక్షితులైన కార్యకర్తలుగా ఉండటం అనేది ఈ పోలవరం తాలూకాలో కాన్స్టిట్యున్సీలోనే మరి జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తాతారావు చెప్పినట్టుగా ఎక్కడైనా సరే ఆ గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా మన నాయకులు జట్టి గురునాథరావు దృష్టికి, అలాగే మన అబ్జర్వర్ యతిరాజు గారి దృష్టికి తీసుకొచ్చి కాంగ్రెస్లోనే 2-3 పోటీ పడేటువంటి పరిస్థితులు ఉత్పన్నమై ఉన్నాయి. దయచేసి అటువంటి పరిస్థితులు ఉత్పన్నం అక్కడ ఉన్నటువంటి క్యాబినెట్ అందరినీ కూడా సమిష్టిగా మనం పనిచేయించగలిగితే తప్పనిసరిగా సహకార సంఘాల్లో విజయం సాధిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మేము అందరికి తెలియజేస్తున్నాం. పోలవరం నియోజకవర్గంలో 24 సొసైటీలను చేజిక్కించుకోవాలని, కష్టపడితే విజయం మనసొంతమవుతుందని పోలవరం ఏఎంసీ చైర్మన్ జట్టి గురునాథరావు సూచించారు. యూనిట్కు 12 రూపాయలకు విద్యుత్ కొనుగోలు చేసి రైతులకు ఉచితంగా సరఫరా చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని, మరో సంవత్సరన్నర కాలంలో మరిన్ని పథకాలతో రైతులు ఆదుకోవడానికి సొసైటీ ఎన్నికలే మార్గదర్శకమని చెప్పారు. మన గత నుంచి కూడా సొసైటీ ఎలక్షన్లో ఎక్కువగా కాంగ్రెస్కే మనం ఎక్కడో జరుగుతుంది. తెలుగుదేశం అధికారులప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు రావడం కూడా జరిగింది. మనకున్న అదృష్టం ఏంటంటే పటిష్టమైన నాయకత్వం ప్రతి గ్రామంలో కూడా సొసైటీ పరిధిలో ఉంది. మనందరం కష్టపడితే తప్పకుండా ప్రతి సొసైటీలో కూడా విజయం సాధించవచ్చు. అలాగే మరి రోజున మరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి రైతులకు కరెంట్ ఇవ్వడంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా సఫలీకృతమైందని చెప్పాలి. ఇంత ఇబ్బందుల్లో కూడా ఎవరు బోర్ వేసుకుంటానా సరే ఆపకుండా వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నారు.
గతంలో అయితే కొన్ని 500 కనెక్షన్లు ఇచ్చి కోటా ఇచ్చి మిగతా ఆపేసేవారు. ఈ రోజున అసలు పరిస్థితి లేదు. ఒక ఇద్దరు రైతులు కలిసి ఒక 70,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ట్రాన్స్ఫార్మర్ వేసేసి మనిషి 30 రూపాయలు చెప్పిన తక్కువ ఖర్చుతోటి మరి మనకి కరెంట్ కూడా వచ్చే అవకాశం చూస్తున్నాం. ఈ రోజున కరెంటు కష్టపరిచలో కూడా యూనిట్ 12 రూపాయలకి బయట రాష్ట్రాల నుంచి కొని ఇక్కడ రైతులకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కానీ చిన్న చిన్న లోటుపాట్లు ఆ సబ్స్టేషన్ పరిధిలోనూ ఒక్కోసారి గ్రిడ్ రిపోర్ట్ చిన్న చిన్న లోటుపాట్లు తప్పించి రైతులు పూర్తిగా ఆదుకుంటున్న దానిలో మనం ఎటువంటి అనుమానం లేదు. మన రైతుల దగ్గర కూడా గర్వంగా వెళ్ళి చెప్పుకోవచ్చు. మనం ఇంకా ఈ సంవత్సరాల కాలంలో కూడా ఈ కరెంట్కి కానీ రైతులకు కానీ ఇబ్బంది లేకుండా చూస్తాం చేసి మీరు హామీలు ఇవ్వండి. దాన్ని అన్ని కూడా మనం నెరవేర్చే విధంగా మనం వెళ్దాం. మరి రోజు చూస్తున్నాం మనం పదవి గురించి పార్టీలు మారిపోతున్నారు, మనుషులు వదిలేస్తున్నారు. నేను మీకు చాలా విశ్వాసమైనని మీ గురించి నూతులు గింతేస్తాను లేదా కూతురు గింతేస్తాను వ్యక్తులు కూడా పార్టీ మారిపోయిన సందర్భం ఈరోజు చూస్తున్నాం మనం. కాబట్టి మనం ఇప్పుడు కూడా ఒక స్వార్థం లేకుండా ఒక త్యాగంతో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ. ఆ పార్టీని నమ్ముకుని ఉన్నాం మనం. గతంలో 9 సంవత్సరాల అధికారులు లేకపోయినా సరే మనకే ఉన్నాం. ఏదో కొంతమంది పిరికి వాళ్ళు ఉన్నాయండి, లేకపోతే స్వలాభపరులు ఉన్నాయండి, పదవీకాంక్షలు ఉన్నాయండి. వాళ్ళు ఏదో తప్పుడు దూకులు దూకి మిగతా వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. మన కన్ఫ్యూజన్ అవసరం లేదు, పడవసరం లేదు. మనం ఇప్పుడు కూడా బలంగా ఉన్నాం. రాష్ట్రం వెళ్ళకుండా దేశం వెళ్ళకుండా మన నియోజకవర్గంలో మన ప్రాంతంలో మెట్టు ప్రాంతంలో మన అందరం బలంగా ఉన్నాం. మనందరం కూడా తలుచుకుంటే ప్రతి సొసైటీ కూడా మనం చాలా తేలిగ్గా మరి విజయం సాధించవచ్చు. కాకపోతే ఇప్పుడు ఉన్నది మనం ఇక్కడ సొసైటీలు బాగా నిత్యం చూపించుకోవాలి. అవసరమైతే మనలో ఎవరైనా పోటీ పడితే పంచుకోండి. అది ఒక 2 సంవత్సరాలకు ఒకలో 3 సంవత్సరాలు పంచుకున్నా సరే మన మట్టుకు సొసైటీని మన పరిధిని దాటించుకుంటా. ఎందుకంటే ఒక సొసైటీలో 2 పోటీ పడినప్పుడు ఒకరిని మనం సూచిస్తే మేలిద్దరు కూడా యాంటీ చేసి పరిస్థితుంది. అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిని అట్లా కాకుండా అవసరమైతే తరగ సంవత్సరం 2 సంవత్సరాలు ఇచ్చి ఒకరున్నా ఎదురున్నా సరే అందరూ కలుపుకెళ్ళుకొని సొసైటీ కూడా చేజారుకొని చూసుకోవాలి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొత్తపల్లి సుబ్బారాయుడు తదితర నాయకులు ప్రోత్సాహం రైతులకు ఉందని, అత్యధిక సొసైటీలను సాధించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పరిశీలకులు అచ్చిరాజ్ కోరారు. ఈ కష్టకాలంలో ఉన్న పార్టీని నిలబెట్టాలనే ఉద్దేశంతో ఇది వేశారు. కాబట్టి అది మా భుజ స్కంధాల మీద పెట్టుకుని మనస్ఫూర్తిగా మీలో ఏమైనా ఇబ్బందులు ఉంటే గురునాథం గారికి చెబితే దాన్ని నేను తక్షణం వచ్చి సరిచేసి సాధ్యమైనంత వరకు మీ అందరికీ అందుబాటులోని ఏ ప్రాబ్లం ఉన్నా ఆయనతో చెబితే అన్ని రకాల మన కార్యకర్తలకి అందుబాటులో ఉంటానని, తగిన చర్యలు కూడా తీసుకుంటానని, ఈ విషయాలన్నీ కూడా పై అధికారులకు కానీ మన పైన సీఎం గారికి దృష్టిలోకి, అలాగే మన పిసిసి ప్రెసిడెంట్ గారు బొత్స గారు సారథ్యంలో అంతా కూడా చాలా గట్టిగా ఉన్నారు. మనకి సీఎం గారు కూడా అన్ని ఏదైనా సరే మనం సాధించాలనే నెపంలో ఉన్నారు. అంచేత మనం ఈ 24 సొసైటీలో అధిక శాతం సొసైటీలు మనం చేజిక్కించుకోగలమని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. భారత జాతీయ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా యువ నాయకులు రాహుల్ గాంధీ ఎన్నుకోవడం పట్ల మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగంశెట్టి సత్యరాజు హర్షం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెంలోని అల్లం శివరామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి సత్యరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ మరింతగా ప్రజల్లోకి వెళ్లి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని, దేశ ప్రగతి అభివృద్ధి బాటలో పయనిస్తుందని ఆయన తెలియజేశారు. ఇటీవల కొందరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయిస్తూ తమ ఫిరాయింపుకు తమ నాయకులు కరాటన్ రాంబాబు అని, ఆయన కనుసన్నలతో తాము పార్టీ ఫిరాయిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో పనిచేసిన కరాటన్ రాంబాబు పేరును తమ స్వప్రయోజనాలకు వాడుకోవడాన్ని ఆయన ఖండించారు. తాము ఒకే పార్టీలో ఉంటూ తమ అనుచరులను వేరే పార్టీలోనికి పంపే నాయకులు జంగారెడ్డిగూడెంలో చాలా మంది ఉన్నారని, రాంబాబు అటువంటి వ్యక్తి కాదని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పోల్నాటి ప్రసాద్, చింతల నాని, జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ కార్యదర్శి కటారి సీతారాంబాబు, గోపిశెట్టి శ్రీను, కొండవీడి చిట్టిబాబు, మోపిదేవి సత్య, కంబాల పండు, గౌతు సత్యేంద్ర తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీకి అభినందనలు తెలుపుతున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. భారత జాతి గర్వించదగ్గ త్యాగాల కుటుంబం నుంచి పుట్టి ఎంతో స్థాయికి చాలా అనుభవంతో 2014లో భావి భారత ప్రధానిగా
ఎదగాలని ఆశిస్తూ ఈ హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇటీవల కొంతమంది పార్టీ ఫిరాయింపు చేస్తూ కరాటం రాంబాబు గారి పేరు వాడుకోవడం చాలా బాధాకరంగా ఉంది. అలాంటి పరిస్థితి రాంబాబు గారికి ఎప్పుడూ రాదు. ఏదో ఇంకో పార్టీలో ఉండి ఇంకో పార్టీలకి కుర్రోళ్ళని పంపించే నాయకులు జంగారెడ్డిలో ఉన్నారు వేరే వాళ్ళు. స్థానిక ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాం. మన ప్రీతమ నాయకుడు మన ఇందిరాగాంధీ గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక యువ నాయకుడు ఏఐసిసి ఉపాధ్యక్ష పదవి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి ఇచ్చినందుకు మన తాలూకా తరపు నుంచి మన జంగారెడ్డి ప్రజల సైడ్ నుంచి కాంగ్రెస్ పార్టీ సైడ్ నుంచి ఆనందం హర్షం చేసుకుంటూ ఈరోజు ఈ మెట్ట ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ అంటే కరాటం, కరాటం అంటే కాంగ్రెస్ పార్టీ కష్టంలో ఉన్నప్పుడు 23 సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారి గాలిలో కూడా కరాటం ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా ఎన్నిక చేసింది కరాటం ఫ్యామిలీ. ఈరోజు కరాటం రాంబాబు గారు కొంతమంది వ్యక్తులు రకరకాలుగా మాటలు వినిపిస్తున్నాయి. అదేమీ లేదు. కరాటం రాంబాబు గారు ఆఖరి తుది శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్కే సేవ చేస్తూ ఉండటానికే ఆయన నిర్ణయించుకుంటూ ఆయన అనుచరులుగా మాకు ఆయన అడుగుజాడల్లో నడిచిన సందర్భంగా మాకు తెలియజేసింది ఆయన. అది ఎలాంటి అపోహ లేకుండా ఈ నియోజకవర్గ ప్రజలు 3 నియోజకవర్గాలను శాసించిన ఏజెన్సీ టైగర్ కరాటం రాంబాబు గారు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకే సేవలు అందిస్తూ ఉంటారని సభాముఖంగా తెలియజేస్తూ జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం అడతి ప్రాంతంలోనూ నివాసం ఏర్పాటు చేసుకుంటున్న సంఘటనలో తీవ్ర వాగ్వివాదం గురైంది. ఇరు వర్గాల పరస్పర దాడుల్లో సుభాష్ని అనే ఉద్యోగి తీవ్ర గాయాల పాలైంది. వికలాంగురాలైన సుభాష్నికి మండల సమైక్య బీజేపీ అనుబంధ మహిళా సంఘాల నాయకులు బాసటగా నిలిచారు. సుభాష్నికి న్యాయం చేయాలని, మూకుమ్మడిగా దాడికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సిటీ న్యూస్ తో డిమాండ్ చేశారు. కర్లర్తి టెంపుల్ డిపోలోన నివసిస్తూ ఉంటాము. గత 18వ తారీఖు రాత్రి 8:30 ఆ ప్రాంతంలో స్థల వివాదంలో నన్ను పంచాయతీకి రమ్మని ఒక అతను వచ్చి పిలవటం జరిగింది. దానికి నా భర్త లేరు, నేను రాను, తర్వాత వస్తాను అని చెప్పడంతో అక్కడ వెళ్ళి అతను చెప్పడంతో కొంతమంది మహిళలు పంపించి వాళ్ళ చేత నన్ను ఇంట్లో నుండి విడిపించి కొట్టించడం జరిగింది. ఇప్పుడు పంచాయతీకి రాకపోతే మమ్మల్ని తిట్టినట్టు, దుష్పాషలు ఆడినట్టు చెప్తానని వాళ్ళు అని అక్కడి నుండి ఇంట్లో నుండి బయటికి ఈడ్చి రోడ్డుపై ఈడ్చుకుని వెళ్ళి నా చీర జాకెట్టు ఇలా ఒళ్ళంతా రక్కేసి, నేను ఒక హ్యాండిక్యాప్డ్ అయినా సరే వాళ్ళ తెలుసు కూడా ఈ విధంగా నన్ను హింసించారు. ఈ అంగవికలురాలైన ఈ పాపకి సుభాష్నికి జరిగిన అన్యాయం మీద ఏ చర్యలు తీసుకుంటున్నారో పోలీసు వారు కానీ దానికి సంబంధించిన పెద్ద మనుషులు కానీ ఏం చర్యలు తీసుకుంటున్నారో వారిని నేను కోరేది ఏంటంటే ఈ పాపకు న్యాయం చేయమని కోరుతున్నాం. ఎంత త్వరగా జరిగితే అంత త్వరగా న్యాయం చేస్తే మంచిది, లేకపోతే ఇది వేరే విధాలుగా రూపాంతరం చెందే ప్రమాదం ఉంది. ఇది మన పట్టణానికి కూడా మంచిది కాదు. దీనికి మహిళా సమాజం మాకు బ్యాంక్ మిత్రగా చేస్తుంది అమ్మాయి. దీని అందరం కూడా అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి ఎవరు అవ్వచ్చు అండి, ఏ రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు, ఏ పార్టీ వారైనా సరే ఇలాగా గొడవలు ఆడుకున్నప్పుడు దాన్ని వెంటనే ఖండించాలి. కానీ దీన్ని పెద్ద చేసుకుంటూ దీన్ని ఇలాగా ఒక ఆడపిల్లకి అలా అదే మన ఇంట్లో మన పిల్లకి జరిగితే మనం ఎంత బాధపడతామో ఆలోచించి అలాగే ఆ అమ్మాయి. జంగారెడ్డిగూడెంలోని ఎంబీ సోషల్ క్లబ్ నందు చైతన్య కళావేదిక ఆధ్వర్యంలో క్రీస్తు శేషులు చీమకుర్తి నాగేశ్వరరావు, బండారి రవికుమార్ 7వ వర్ధంతి సభ సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. రంగస్థల కళాకారులు నున్నా కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా చైతన్య కళావేదిక ఆధ్వర్యంలో సీనియర్ కమ్యూనిస్ట్ నాయకులు ఎస్జి షరీఫ్, బంగళ పిచ్చేశ్వరరావులకు నాగేశ్వరరావు రవికుమార్ స్మారక అవార్డులు అందజేశారు. ఈ సభలో పోలవరం ఏఎంసీ చైర్మన్ జట్టి గురునాథరావు, కాసర్ నర్సిరెడ్డి, కేఎల్ వీర్రాజు, మల్లాది సీతారామరావు, గంటా థామస్, జాన్ సుందర్రావు, అలుగు ఆనందశేఖర్, ఎల్ఆర్ కృష్ణబాబు తదితర కళాకారులను ఉద్దేశించి మాట్లాడారు. నంది అవార్డు గ్రహీత ఎంవి రాజర్షి, పౌరాణిక నటులు కాళీ సుబ్బారావులు మాట్లాడుతూ పౌరాణిక జానపద కళలు అంతరించిపోతున్న తరుణంలో
ఆ కళను బతికించుకోవడం అందరి బాధ్యత అని తెలియజేశారు. ఈ సందర్భంగా వివిధ సన్నివేశాలను నాటక రూపంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో బుద్దల సత్యనారాయణ, ప్రేమ్ సాగర్, కె అనురాధ, జన్నుకుటి వెంకటేశ్వరరావు ప్రదర్శించిన పౌరాణిక నాటకాలు చూపలను ఆకర్షించాయి. ఈ వారణాసి జంగాడుగంలోని అక్కమ్మ కోనేరు ఒడ్డున ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన విధమ్మ తల్లి ఆలయ మహోత్సవాలు మంగళవారం కన్నుల పండుగ నిర్వహించారు. రాజక జన సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహోత్సవ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన అన్నదానాన్ని జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పెరుమతి రామ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ కొండపల్లి కేశబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాజక జన సేవా సంఘ సభ్యులు మందపల్లి లక్ష్మయ్య, వేమనపూడి పుణ్యారావు, వివి రమణ, నరం శ్రీను, ఎర్ర అప్పారావు, వేమనపూడి బాబోజీ తదితరులు పాల్గొన్నారు. సుమారు 3000 మంది అన్నదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజకులు సిటీ న్యూస్ తో మాట్లాడారు. శ్రీ వీదమ్మవారి పండగ ఈ రోజున రజకులుగా మేము చేసుకుంటున్నాం. దానికి మేము లోగడే ఈ కమ్యూనిటీ హాల్ గురించి మేము ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి కూడా పిటిషన్స్ ద్వారాగా, అర్జీల ద్వారాగా కూడా ఇచ్చి ఉన్నాం. అలాగే జంగారెడ్డిగూడెంలో 300 రజక కుటుంబాలు ఉన్నాయి. ఆ 300 రజక కుటుంబాలు దాని మీద మేము విడిపోయి మేము వేరే రజక జన సేవా సంఘం అని ఆ సంఘాన్ని పెట్టుకున్న తర్వాత మేము ఆ సంఘం సపరేట్గా ఉన్న తర్వాత మా కమ్యూనిటీ హాల్లో కానీ రజక కోనేరు అక్కమ్మ కోనేరులో మా కుటుంబానికి కేజీ చేపల చొప్పున ప్రతి రజకుడికి ఇవ్వాలి. అలాంటిది ఇవ్వకుండా నానా గొడవలు చేసి మాకు ఒక్కరికి కూడా ఒక కేజీ చేప కూడా ఇవ్వలేదు. జంగారెడ్డిగూడెంలో బీసీ సంఘం పెద్ద బలంగా ఉన్నది కాబట్టి ఆ సంఘంలో పెట్టి ఉన్నాము, మమ్మల్ని పరిష్కారం చేయమని. ఆ బీసీ సంఘం వారు కూడా తీర్పు చెప్పారు. ఎందుకనంటే గవర్నమెంట్ బిల్డింగ్ అది, అందరికీ రజకులు అనుకునే వాళ్ళందరికీ సమానమైన హక్కు ఉంటుంది. ఆ హక్కును మీరందరూ వినియోగించుకోవాలి. అలాగే రజకులు జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో ప్రియదర్శిని డిగ్రీ కళాశాల విద్యార్థులు జాతీయ సేవా పథకం శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ములుగపాటి రాజారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గురువాయిగూడెం గ్రామాన్ని సంపూర్ణ పారిశుధ్య గ్రామంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విజయ్, పవన్, కిషోర్, ప్రశాంత్, సుజాత, రమ్యకృష్ణ, లక్ష్మీకాంతం, గంగారత్న కుమారి తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం, ఎంపీయూపీ పాఠశాల ఆవరణలను శుభ్రం చేశారు. జంగారెడ్డిగూడెంలోని గాయత్రి లాడ్జ్ నందు కమ్యూనిస్టు పార్టీ జిల్లా కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మట్టా అర్జున్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ సోషలిస్ట్ నినాదం వెలుగులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. దేశంలోని వనరులన్నింటినీ జాతీయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27వ తేదీన జంగారెడ్డిగూడెంలో సదస్సు నిర్వహించనున్నట్లు సిటీ న్యూస్ తో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కామన సత్యనారాయణ, కె బుజ్జి, వెంకటమ్మ, సుబ్బారావు, గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశం సోషలిస్ట్ దేశం. అయితే సోషలిస్ట్ దిశగా కాకుండా దేశం రోజు రోజుకి పెట్టుబడిదారీ వైపుగా ప్రయాణం చేస్తోంది. దీన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఖండిస్తోంది. తక్షణం భారతదేశ రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా సోషలిస్ట్ నినాదం వెలుగులో దేశంలో వనరుల మొత్తాన్ని జాతీయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ దిశగా
పార్టీ కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. ఆ కార్యక్రమాల భాగంగా భారత రాజ్యాంగ సోషలిస్టు నినాదం సమస్త వనరుల జాతీయం అనే పేరుతోటి దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సదస్సులు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సుల ముగింపుగా మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయినటువంటి డిసెంబర్ 23వ తేదీన అంటే 2013 డిసెంబర్ 23వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నాం. ఈ మహాధర్నా వరకు జరిగేటువంటి మొత్తం డిమాండ్ అంతా కూడాను దేశంలో సమస్త వనరులు జాతీయం చేయాలి, పెట్టుబడిదారీ వర్గం నశించాలి, దేశంలో వనరులన్నీ జాతీయం చేయబడాలి. జంగారెడ్డిగూడ మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం సోమవారం సాయంత్రం విజయవంతమైంది. ఈ సమావేశానికి జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖ్య అతిథులు ఆ పార్టీ కండువా వేసి బాబ్జీని వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. బాబ్జీతో పాటు సుమారు 300 మంది వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పిండి చంటి, పాయం రాంబాబు, జుజ్జూరి సత్యనారాయణ, పోల్నాటి బసవరాజు, పోల్నాటి మల్లారావు, చిన్నబాబు, భాస్కర్ రావు తదితరులతో పాటు లక్కవరం, దేవులపల్లి, పుట్లకట్లగూడెం, అమ్మపాలెం, టెక్కినవారిగూడెం, పట్టినపాలెం, వేగవరం, అక్కంపేట, మైసన్నగూడెం, తాడువాయి, చిన్నవారిగూడెం గ్రామాల నుంచి పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నునకాన వీరస్వామి నాయుడు, తల్లాడ సత్తిపండు, కనుమతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ముప్పిడి శ్రీనివాసరావు, పోల్నాటి ప్రభాకర్ రావు, గుడిపూడి రవి, కర్రా రాజారావు, ఈళ్ల భాస్కర్ రావు, కుర్రు సుబ్బారావు, ముప్పిడి అంజీ తదితరులు పాల్గొన్నారు. రాబోయే 9 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలియజేశారు. సొసైటీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ డీసీసీబీ చైర్మన్ అభ్యర్థిని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇద్దామని, ఆ దిశగా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేవలం జగన్ గారికి మద్దతు పలుకుతూ జగన్ గారి నాయకత్వంలో మేము పని చేస్తామని చెప్పి ముందుకొస్తూ ఈ పార్టీలో చేరడానికి ముందుకొస్తూ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో ఈరోజు ప్రజలు హాజరవటం అంటేనే మనకు అర్థమవుతోంది. రాజశేఖర రెడ్డి గారి పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ జంగారెడ్డిగూడెం మండలంలో ఎంతగా ప్రేమాభిమానాలు వ్యక్తమవుతా ఉన్నాయో ఈరోజు నాకు అర్థమవుతోంది. ఈ శ్రీనివాసపురం గ్రామంలో పోల్నాటి బాబ్జీ గారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పనిచేయడానికి ముందుకు రావటం నిజంగా నా హృదయపూర్వకంగా ముందుగా బాబ్జీ గారిని అభినందిస్తూ ఉన్నా. వాస్తవానికి ఈ కార్యక్రమానికి అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు కూడా జరిగినాయి. ఈ కార్యక్రమానికి రావద్దని, ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని, ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి వాతావరణంలో జరిగే కార్యక్రమానికి ఇటువంటి కార్యక్రమాలు ఇంకొక 2 జరిగితే ఈ చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు తుడిచిపెట్టుకుపోతాయన్న భయంతో ఇటువంటి కార్యక్రమాలను, ప్రజాభిమానాన్ని ఆపటానికి ప్రయత్నం చేసేటువంటి వారికి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం. అంతకుముందు పనిచేసేటువంటి పోల్నాటి ప్రభాకర్ గారు మంచి హృదయంతో ఇక్కడ నేను పనిచేస్తా ఉన్నా గత 2-3 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. నాతో పాటు బాబ్జీ కూడా వస్తే ఇంకా పెద్ద ఎత్తున పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కూడా అంతకుముందున్న విభేదాలను కూడా మర్చిపోయి ఈరోజు వేదిక మీదకి రావటం అనేది పోల్నాటి ప్రభాకర్ గారిని కూడా నేను నా హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. ఈ రోజు ఆయనకున్నటువంటి పెద్ద మనసుతో ఉన్నారా, 100 మందికి వేస్తా ఉన్నారా, వేలాది మందిగా, లక్షలాది మందిగా అన్నది కాదు. రాజశేఖర రెడ్డి గారి మీద ఎంత ప్రేమ ఉంది. కేవలం నేనే కాదు, నాతో పాటు ఎన్ని వేల మందిని నేను రాజశేఖర రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు జైలు గోడలు బద్దలు కొట్టుకుని బయటకు వచ్చే వరకు కూడా, పేదల కష్టాలు కడితేరే వరకు కూడా మేమందరం కూడా ఆయనకు అండగా నిలబడతామని, మిగిలిన వారందరికీ కూడా జిల్లాకి, రాష్ట్రానికి కూడా ఆదర్శంగా ఈరోజు శ్రీనివాసపురం గ్రామంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజానీకానికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు బాలరాజు గారికి, రాజేష్ గారికి, వేదిక పై ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎన్నికలకు సంబంధించి ఇది కేవలం చిన్న ఎన్నికలే కదా, దీనికి సంబంధించి మనం అలసుగా తీసుకోకుండా మనం దీనికి సంబంధించి విజయానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక జగన్మోహన్ రెడ్డిలా మారి మీరు ఆ సహకార ఎన్నికలకు సంబంధించి ఆ సొసైటీ
అంకితం ఇవ్వాలని చెప్పి మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఈనాడు ఈ కార్యక్రమం సందర్భంగా మన బాలరాజు గారిని కూడా నేను కోరుతా ఉన్నా. మన పోలనాటి ప్రభాకర్ గారు ఎంతో మరి ఆయన కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మిగిలినటువంటి నాయకులు కూడా నేను కలుపుకు వెళ్తాను, పార్టీకి సంబంధించి ఇంకా పటిష్టతకు నేను కృషి చేస్తానని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఆయనకి జిల్లా కమిటీలో ఏదైనా సముచిత ప్రాధాన్యత కలిగినటువంటి పదవిని ఏదన్నా ఇవ్వాలని చెప్పి నేను కోరుతూ మళ్ళీ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం. మహానేత వైఎస్ఆర్ బతికుండగా రాష్ట్ర విభజనపై మాట్లాడని నాయకులు ఇప్పుడు రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సభకు అధ్యక్షత వహించిన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ధ్వజమెత్తారు. ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడానికి ఈ రోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు బాబీ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను మీ అందరి సమక్షంలో. వైఎస్ఆర్ కుటుంబం ప్రజలకే అంకితమైందని పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ షర్మిల నిరంతరం ప్రజల కోసం పోరాటాలు చేస్తున్నారని చింతలపూడి ఎమ్మెల్యే మద్దల రాజేష్ కుమార్ తెలియజేశారు. కొడుకు జైల్లో ఉంటే ప్రతిరోజు కూడా కనీసం ఇంట్లో ఉండే మనవళ్ళు మనవరాలకి ధైర్యం చెప్పాల్సింది పోయి ఈ రోజున ప్రతి ఊరు తిరిగి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి జగన్ ను సీఎం చేయడమే లక్ష్యంగా పాటుపడాలని ఆ పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ దాట్ల అన్నపూర్ణ పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పోల్నాటి బాబ్జీ తెలియజేశారు. సమావేశానికి తొలుత గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేలకు జిల్లా నాయకులకు ఘన స్వాగతం పలికారు. మోటార్ సైకిల్ ర్యాలీతో వారిని సభ ప్రాంగణం వద్దకు తీసుకొచ్చారు. అనేక గ్రామాల నుంచి భారీ స్థాయిలో తరలివచ్చిన నాయకులు కార్యకర్తలతో సభ ప్రాంగణం కిక్కిరిసింది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మన గ్రామం గురించి క్లుప్తంగా 2 ముక్కలు వచ్చిన పెద్దలకి తెలియజేయడం జరుగుతుంది. 2 వర్గాల మధ్య పోరు జరుగుతూ వస్తుంది. కానీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చిన కాంత ఆళ్ళనాని గారికి దక్కిందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో కూడా ఈ జగన్ సీఎం అవడం కోసం ఆర్మిషన్ కూడా అందరితో కలిసి పనిచేస్తానని చెప్పి సభాముఖంగా కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదేవిధంగా గ్రామం డెవలప్మెంట్ విషయానికి వచ్చేసరికల్లా మన ఫస్ట్ టైం నేను సర్పంచ్ అయినప్పుడు మన ఎమ్మెల్యే గారు బాలరాజు గారికి తెలుసు. అక్కడ ఆయన మొత్తం నియోజకవర్గం మొత్తం మీద ఏసీడీపీ 50 లక్షలు ఉంటే మన ఒక్క విలేజ్కి 10 లక్షలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఈరోజు మన ఊళ్ళో ఏ తార్ రోడ్ అంటూ ఉందంటే జరిగితే బాలరాజు గారు ఏసీడీపీ నేను సర్పంచ్ ఉన్న టైంలో బాలరాజు గారు దెబ్బలాట రోజు తీసుకొచ్చేవాడిని. అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ స్థానిక సంస్థల్లోనే ఎంపీటీసీ ఎలక్ట్ అయినప్పుడు రాజేష్ కూడా మన విలేజ్కి ఒక 4-5 lakhs వరకు గ్రాంట్ ఇవ్వడం జరిగింది ఈ 3 సంవత్సరాల. అదేవిధంగా ఏంటంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన మేము మన పైనున్న ఎమ్మెల్యేస్ కానీ ఇంకా పై ప్రజాప్రతినిధుల నుంచి మన విలేజ్లో ఇది జనాభా 5000 జనాభా అండి.